ఓకే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి అబ్బా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ కోరాస్ అనేవి మనకెళ్ళి ఉండాలి, హోల్డింగ్ అనేది అటు ఉండాలి. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని కోరాస్ మనకెళ్ళి ఉండాలి, హోల్డింగ్ అటు ఉండాలి. టైలరింగ్ నేర్చుకోవాలని ఖచ్చితంగా ఉన్నవాళ్ళు మాత్రం చూసి వదిలేయకండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూసి వదిలేయడం, చూస్తూ ఉండిపోతూ ఉంటే యూట్యూబ్లో నెట్లో ఏంటంటే ఇలా అంటూ ఉంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఇది చూసాక లేద్దాం, అది చూసాక లేద్దాం అనుకుంటే మాత్రం రాదు. నేను అలా చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఏదన్నా ఇప్పుడు ఈ వీడియో చూసారనుకోండి, ఎమ్మటే ట్రై చేయడానికి వెళ్ళి ట్రై చేయండి, పేపర్ మీద ట్రై చేయండి. అంతేగాని ఖాళీగా కూర్చుంటే మాత్రం రాదు. ఏది ట్రై చేస్తూనే ఉండాలి. ఫస్ట్ మన బ్లౌజులు కుట్టుకోవడం నేర్చుకోండి, తర్వాత బయట కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తే మనం వేసుకొని తిరుగుతూ ఉంటుంటే అబ్బా బాగా కుదిరింది కదా, మంచిగా కుట్టుకున్నావు కదా అనేసి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. ఇది అర్జెంటుగా కావాలి, జాడించకపోయినా పర్లేదు అని చెప్పేసి ఇచ్చారు. అందుకనే వాళ్ళే చెప్పారు కదా జాడించకపోయినా పర్లేదు అని చెప్పేసి జాడించకుండా లైనింగ్ని కుడుతున్నాను. అందుకే అసలు క్లాత్ అనేది మంచిగా లేదు, జాడిచ్చుంటే స్టిఫ్గా ఉండేది, కోరస్ అనేవి హెచ్చుతక్కువలు బాగా వచ్చేటివి. ఇక వాళ్ళే చెప్పాక మనం ఏం చేయలేం కదా, అర్జెంట్ బ్లౌజులు అంటే అలానే వచ్చేస్తాయి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోండి. చంక రౌండ్ అయినా సరే ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని అలా పెట్టుకొని ఇలాగా మార్క్ చేసుకోండి. ఇది ఖర్చులకి చూసారు కదా. ఫ్రంట్ నెక్కేమో కొంచెం హైగా గీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా లైన్ గీసుకోవాలి. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా గీసేసుకొని ఇక్కడ ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి చంక డౌన్ లైన్ వచ్చేస్తుంది. రన్నర్స్, స్కేల్స్ అన్నీ ఉపయోగించుకుంటే ఏం అవసరం లేదు. మనకి చంక రౌండ్ ఒక్కటే ఇక్కడ రన్నర్ యూజ్ అనమాట. అంత రన్నర్ యూజ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కదా అన్నీ కొనుక్కోవాలి అనుకుంటాం కానీ అవసరం లేదు. ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి తీయండి, పైనుంచి 1/2 ఇంచ్ కిందికి తీయండి. బిగినర్స్కి ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా డౌట్ అనిపిస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను అడగండి, నేను చెప్తాను. ఖచ్చితంగా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేయడమే కాదు క్లారిటీగా చెప్తాను. చూడండి, ఇలా ఆమ్ రౌండ్, ఫ్రంట్ ఆమ్ రౌండ్, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చులకి లైన్ యాజ్ ఇట్ ఈస్ గీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా గీసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ పైకి పెట్టమని చెప్తూ ఉంటారు కదా. 2 ఇంచెస్ కాదండి, బ్లౌజ్లో ఎలా ఉందో అలానే తీసుకోండి. ఏది మన సొంతంగా ఫార్ములా లాగా చేసుకోవద్దు. చూసారా, ఇట్లా షోల్డర్ దగ్గర ఇక్కడ పట్టుకోండి, ఈ డాట్ దగ్గర పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలాగ మరీ సాగదీయద్దు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి సాగిపోతుంది. ఇలా ఖర్చుల మీద ఒక కుట్టు పెట్టేసి ఇలా పెట్టండి. ఇలా పెడితే మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ పొడవు అంతా ఇక్కడ బ్లౌజ్ పొడవు చూడండి. ఇలా పెట్టేసేసి ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడికి ఉంది, చంక డౌన్ నుంచి ఇలా. ఇప్పుడు మనం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా ఇవ్వడానికి పనికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.5 ఇంచెస్ వచ్చింది. చూసారా, అందరు 2 ఇంచెస్ పెట్టమంటారు, ఇంకా కిందికే డాట్స్ పెట్టమంటారు. ఇక్కడ చూసారా పొడవు వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది. అలా పెట్టుంటే మాత్రం మనకి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లాగా వచ్చేది కాదు. మనం మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లెక్కనే కుట్టడానికి ట్రై చేయాలి. అప్పుడే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫిట్టింగే కదా వాళ్ళు మనకు ఆదికి ఇచ్చేది. అలానే కుట్టివ్వాలి. కానీ ఇట్లా ఫార్ములా బట్టి కుట్టాను, టేప్ పట్టి కుట్టాను అంటే మాత్రం నాకు ఫస్ట్లో బాగా డిఫెక్ట్ వచ్చింది. మీకు కూడా అలానే డిఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇలా హుక్స్ పెట్టేసేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసేసి ఇది నేను చూడలేదు అసలు, అందుకనే ఇది కొత్త బ్లౌజ్ కదా, కొంచెం ఇంకా సింక్ అవ్వలేదు. ఒకసారి సింక్ అయితే మాత్రం ఎక్కడికక్కడ మంచిగా
నుంచుంటుంది. ఇలా పెట్టేసేసి ఇలా కొలవండి ఖర్చులతో సహా. 6.5 వచ్చింది నాకు. 6.5 ఖర్చులు లేకుండా కొలిచాను నేను. ఇక్కడ ఖర్చులతో 7 వస్తుంది. ఇక్కడ ఖర్చులతో సహా 7 పెట్టండి. 7 ఇంచెస్కి పెట్టేసేసి ఇప్పుడు ఈ 7 ఇంచెస్ ఇక్కడ ఈ డాట్ నుంచి ఇలా కొలవండి. 9.5 వచ్చింది. అదే 9.5 ఇక్కడికి మార్క్ చేయండి. అప్పుడు మనకి నెక్ అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. క్రాస్ కటింగ్ కదా, స్ట్రైట్ లైన్స్ అన్ని గీసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మార్కింగ్స్ బట్టి గీస్తే మాత్రం ఏ బాధ ఉండదు. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి. ఇలా నెక్ రౌండ్ తీసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ అయిపోయింది, చంక డౌన్ అయిపోయింది. డాట్స్ పెట్టుకోవాలి. 3 డాట్స్ రావాలి, కింద లైన్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి. ఈ పొడవు కూడా వాళ్ళు ఇచ్చిన పొడవే రావాలి అంటే కనుక చూడండి, ఫస్ట్ పైన 1.5 ఇంచ్ వదిలేయండి. 1.5 ఇంచ్ ఎందుకు వదిలేస్తున్నానంటే 1 ఇంచు మిడిల్ డాట్కి పోతుంది, 1/2 ఇంచు ఖర్చులకు పోతుంది. 1.5 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ ఇలా పట్టుకొని వాళ్ళ షేప్ బెల్ట్ ఎక్కడికి ఉంచి చూసుకోండి. షేప్ బెల్ట్ కుట్టు అనేది ఎక్కడికి ఉందో అక్కడికి లైన్కి ఒక డాట్ పెట్టుకోండి. ఖర్చులకి ఇట్లా ఏం అవసరం లేదు, పైన తీసాం కదా మనం, ఖర్చులకి సరిపోతుంది. ఇప్పుడు ఈ 1.5 లైన్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూడండి, 4.5 ఉంది. ఈ 4.5ని ఇలా హోల్డ్ చేయండి. నేను కుట్టాక కూడా మీకు చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లెక్కనే మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది వస్తుంది. ఈ మెథడ్ అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చూసుకోండి, ఇలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ గీసుకోండి. ఈ డాట్కి మనం పొడవు ఎంత తీసుకున్నామో ఆ పొడవుకి లైన్ తీసుకోండి. లైన్ గీసుకున్నాక ఇప్పుడు డాట్స్కి మీకు చెప్తాను, ఆ డాట్స్ ఎలా కలుస్తాయో ఇక్కడ ఈ ఎట్లా వస్తాయో మొత్తం చెప్తాను చూడండి. ఇప్పుడు డాట్కి వచ్చేసేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి నుంచి ఈ డాట్కి ఎంత పొడవు ఉంది చూడండి. ఇక్కడ ఈ స్టిచ్చింగ్స్ దగ్గర నుంచి పట్టుకోండి. యాక్చువల్లీ ఉక్స్ పట్టికి వెళ్ళి కొలిస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి పట్టుకోండి. పట్టుకొని ఈ డాట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ఎక్కడికి ఉంది చూడండి, 3కి ఉంది, 3 ఇంచెస్కి ఉంది. అదే 3 ఇంచెస్ ఇప్పుడు ఇలా ఈ స్ట్రైట్ లైన్ మీద పెట్టండి. స్ట్రైట్ లైన్ మీద పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెడతామో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే వస్తుంది, 3 ఇంచెస్. హెవీ చెస్ట్ వాళ్ళు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోతుంది. అదే 3 ఇంచెస్ని సగానికి టేప్ చేస్తే మనకి మెయిన్ డాట్ లైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పొడవు కూడా 3 ఇంచెస్ ఉంటుంది. కావాలంటే చూద్దాం. పొడవు కూడా వాళ్ళు ఎంత పెట్టమంటే అంతే పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ప్రతిదీ చూసారా, 3 ఇంచెస్ వచ్చింది ఖర్చులతో 3 ఇంచెస్. అదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను కదా. ఇప్పుడు వీటిని మెయిన్ డాట్గా లైన్ గీసుకోండి. ఫ్రెండ్స్, ప్రతిదీ బ్లౌజ్లో తీసుకొని కుట్టడం నేర్చుకోండి. లేకపోతే మీరు బయట వాళ్ళకి కుట్టడానికి అర్హులు అవ్వరన్నమాట. బయట వాళ్ళకి కుట్టడానికి మీకు ఎక్కువ ప్రిఫర్ ఇవ్వరు. చూసారు కదా, ఇక్కడ మనం ఇంత పొడవు ఉంది కదా ఉక్స్ పట్టి కాజాపట్టి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకోండి. అందరూ చెప్తారు కదా 2 ఇంచెస్ పెట్టుకొని పైన 1 ఇంచ్ పెట్టండి అని చెప్పేసి. అలా కాదు, ఇలా అయినా 1 ఇంచ్ వచ్చింది, కానీ ఇక్కడైతే 2.5 వచ్చింది. చూసారా? ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా, అదే పొడవు ఇప్పుడు ఇక్కడ ఇలా కలిపేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్క్ చేస్తున్నారు, అదేం అవసరం లేదు. మనకి ఆటోమేటిక్గా కట్ చేశాక నేను బ్యాక్ పార్ట్ మీద ఈ పార్ట్ పెట్టి చూపిస్తాను. ఆటోమేటిక్గా పొడవు అనేది ముందు పార్టే పొడవు ఉంటుంది, ఎక్కువ పొడవు కాదు వెడల్పు, సారీ. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. మెయిన్ కటింగ్కి ఇలా చేయి తిరగడం అనేది నేర్చుకోండి. చేయి తిరగడం అనేది పేపర్ మీద పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా నేర్చేసుకున్నారంటే మీకు కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా ఏ డౌట్స్ లేకుండా చక్క కట్ చేసేసుకోవచ్చు. చూసేటోళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నా ఈ కొత్త ఛానల్
మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను యూజ్ అవ్వాలి, నాలాగే మీరు కూడా నేర్చుకోవాలి అనే ఆశతో పెట్టాను టైలరింగ్ ఛానల్ అనేది. అలా అని నేనేం ఆశించకుండా ఏం పెట్టలేదు. నేను కూడా యూట్యూబ్ నుంచి అంతో ఇంతో సంపాదించుకోవాలనే పెట్టాను. మీకు యూజ్ అవుతుంది కాబట్టి చూడమని చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది కాబట్టి చూసి నేర్చుకోండి. యూట్యూబ్ నుంచి టైలరింగ్ నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనిషి చెప్పిన దానికి, మనిషి చూసిన దానికే ఎక్కువ గుర్తుంటుందన్నమాట. అందుకే చూసి నేర్చుకోండి. మీరు ఇంటి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలన్నా ఫస్ట్ స్టార్టింగే మీకు ఇంత తొందరగా ఇవన్నీ నేర్పించరు. తొందరగా వస్తుంది మనకి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే మాత్రం. ఏది కావాలంటే అది యాజ్ ఇట్ ఈజ్ చూపించిన దాని ప్రకారం కుట్టుకున్నా కానీ సెట్ అయిపోతుంది మ్యాక్సిమం. ఏ కొలత వాళ్ళైనా కానీ ఎలా కుట్టాలి అనేదే మన ఛానల్ యొక్క స్పెషాలిటీ అనమాట. అంటే ఈ కొలత బ్లౌజ్కి ఇదే సైజు వీడియో ఎత్తుక్కొని కుట్టుకోవాలని ఏమి ఉండదు. చూసారు కదా, ఇప్పుడు నేను బ్లౌజ్ కొలతల్లో బ్లౌజ్ ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసి చూపిస్తున్నా కాబట్టి మీకు అదే కావాలని ఏమి ఉండదు. 30 సైజు ఉందనుకో, 30 సైజ్ బ్లౌజు వీడియోనే ఎతకాలని ఏమి ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కుట్టుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఏ బ్లౌజ్ ఇచ్చినా కుట్టేసేటట్టు ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ డాట్కి దీనికి ఇప్పుడు ఈ డాట్కి వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టండి. చూసారా, 2.5 పెడితే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ 2.5 వచ్చింది. ఇప్పుడు మూడో డాట్. ఈ మూడో డాట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ బాగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు అసలు దాన్ని లెక్కే చేయరు. దాని గురించి చెప్పారు. బట్ ఎట్లా అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటోళ్ళకి ప్రతి చిన్న విషయం కూడా డౌట్గా ఉంటుంది. నాకు కూడా అప్పట్లో ఎంతో డౌట్ ఉండే, ఈ మూడో డాట్ అనేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది. వాళ్ళేమో అందాగా చెప్పేస్తూ ఉంటారు, కానీ అందాగా కాదు, నేను క్లారిటీగా చెప్తా చూడండి. ఇప్పుడు ఇది ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోండి. ఇలా మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ ఈ కట్ ఇక్కడ మనం చివర ఇక్కడ కట్ తీసుకున్నాం కదా, ఈ కట్టు ఆ కట్టు కలిసేలాగా స్కేల్ పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ చూడండి ఫ్రెండ్స్, ఈ కట్టు ఆ కట్టు కలిసేలాగా ఒక స్కేల్ పెట్టుకొని ఇలా ఒక లైన్ గీసుకోండి. అలా లైన్ గీసుకొని ఇప్పుడు ఈ డాట్కి ఎంత తేడా ఉంది, 2.5 ఉంది. అదే 2.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. వచ్చేసింది కదా, ఇంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మార్క్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ కూడా ఈజీగా వచ్చేటట్టు, లేకపోతే దాని మీదనే సేమ్ ట్యాప్ చేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం. ఒక్కసారి అలవాటైందంటే మనం గంటకో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఫస్ట్లో అయితే మనం నేర్చుకునేటప్పుడు ఒక రోజు మొత్తం పడుతుంది. ఇంట్రెస్ట్గా అది కూడా ఫోకస్ దాని మీదే పెట్టి లేకుండా నేర్చుకున్నా అంటే ఒక్క రోజులో మీకు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది కుట్టడం. కానీ అలా నేర్చుకునే బదులు ఎక్కడ ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది పేపర్ కటింగ్లో నేర్చుకొని పర్ఫెక్ట్గా మీ మైండ్కి ఎక్కేటట్టు నేర్చుకుంటే కనుక మీరు బెస్ట్ టైలర్ అయిపోతారు. లేదు వాళ్ళు మేము కట్ చేసింది చూసి అలానే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేశారనుకోండి, ఆ ఒక్క బ్లౌజ్ వరకే గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు మీకు. అందుకనే మ్యాక్సిమం గుర్తుండేటట్టు నేర్చుకోండి. పేపర్ కటింగ్లో 1కి 2 సార్లు కట్ చేసి నేర్చుకోండి. ఇప్పుడు ఏముంది, ఎవ్వరు అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకునే అంత ఉంది. అలా కుట్టుకోవచ్చు కూడా, నేను కుట్టుకోవడానికి ఏమీ కాదనట్లేదు, కానీ మనకి గుర్తుండిపోవాలి. ప్లస్ మనం ఇంకా నలుగురు కుట్టేటట్టు ఉండాలి. మీరు బయట వాళ్ళకి కాకపోయినా మీ పిల్లలకైనా కుట్టేటట్టు ఉండాలి కదా. మన ఇంట్లో వాళ్ళకైనా, పిల్లలకే కాదు ఇంట్లో వాళ్ళకైనా సరే కుట్టేటట్టు ఉండాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను బ్యాక్ బెల్ట్ తీసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ బెల్ట్కి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రానే తీసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది. నడుం పట్టి అంటారు. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇందాక చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు అని. ఎందుకు అవసరం లేదు అని చెప్పానంటే చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశాను. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజు ఎలా ఉంటుందో అలా పెట్టేశాను.
చూడండి నెక్ పార్ట్ షోల్డర్ పార్ట్ సేమ్ పెట్టాను కదా, పెట్టినా కానీ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే ఉంది చూసారా, ఎక్స్ట్రానే ఉంది. ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే ఏమవుతుంది మీకు, ఇంకా లూజ్ అయిపోద్ది, మీకు యాజ్ ఇట్ ఈజ్ రాదు. అందుకనే యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోండి. చెప్పిన వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకునే బదులు రియాలిటీ వెతుక్కోండి. రియాలిటీగా కట్ చేసుకోవడానికి ఏ ఛానల్ రియాలిటీగా ఉందో క్లారిటీగా చూసుకోండి మీరు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం. ఓ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంతగా క్లారిటీగా ఇది పెట్టడానికి కారణం షేప్ బెల్ట్ కొలతలు తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టండి, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది 1/2 ఇంచ్ వదిలేసేయండి. 1/2 ఇంచ్ వదిలేసేసి ఇక్కడికి 3 ఇంచెస్ 2.5 లైన్ మీదకి 2.5 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఇటు కూడా సేమ్ 1/2 ఇంచ్ వదిలేసేసి 3 ఇంచెస్, అక్కడేమో 2.5 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ 3 ఇంచెస్, చివరికి 2.5 ఇంచెస్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ నడుం లూజ్ ఎంత ఉందో అంతకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇంకెక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు, ఎందుకంటే 1 ఇంచ్ హోల్డింగ్లోకి పోద్ది కదా. ఇప్పుడు ఇటు నెక్కి వెళ్ళి ఎంత ఉంది 3 ఇంచెస్, అదే 3 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇటు సైడ్కి 2.5 ఇంచెస్, అప్పుడు ఇక్కడ 2 ఇంచెస్, మిడిల్ అంటే 3/4 తీసుకోండి. ఇటు 2 అంటే 3 భాగాల్లాగా చేసుకొని ఇటు 2 భాగాలు ఉండాలి, ఇది ఒక భాగం ఉండాలి, అలా ఉండాలి షేప్ బెల్ట్ అంటే. ఇక్కడ 2 ఇంచెస్. ఎప్పుడైనా షేప్ బెల్ట్ చూడండి 1/2 ఇంచే తేడా వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ వస్తే 1/2 ఇంచ్ తగ్గి ఇక్కడ 2.5 వస్తుంది. ఆ 2.5 ఇక్కడ 2 ఇంచెస్కి మారిపోతుంది. అంటే అక్కడికి ఇక్కడికి 1/2 ఇంచ్ తేడా ఉంది, ఇక్కడికి 1/2 ఇంచ్ తేడా ఉంది. అలా వస్తుంది షేప్ బెల్ట్ అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 3 డాట్స్ కలుపుకుంటూ మార్క్ చేసేసుకోవడమే. నేనైతే ఫస్ట్ మాత్రం ఆమ్రౌండ్ స్కేల్తో గీసుకుంటాను, తర్వాత ఇలాగా అందాగా గీసేస్తాను. ఇలా ఆమ్రౌండ్ స్కేల్ అయితే అందితే గీసేసుకోండి. నాకు ఇట్లా పర్ఫెక్ట్గా రావట్లేదు, ఇంకా వచ్చేదాకా తిప్పలు పడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది షేప్ బెల్ట్. ఫ్రెండ్స్ చూస్తూ అలా వదిలేకండి, చూసి నేర్చుకొని మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. కొత్త ఛానల్ కాబట్టి తక్కువ వ్యూస్ ఉన్నారు, ఇది అంత పర్ఫెక్ట్ లేదేమో అనుకోకండి. ఓపెన్ చేసి మొత్తం వీడియో చూసి మీకు ఉపయోగపడుతుంది అంటేనే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి గ్రోత్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రంట్ అని చెప్పేసి ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. చూడండి షేప్ బెల్ట్ అయిపోయింది, నడుం పట్టి అయిపోయింది, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్కి నడుం పట్టి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టేటప్పుడు ఖర్చులు అనేవి పడతాయి, అవి కుట్టేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నేను లైనింగ్ శారీ మెయిన్ క్లాత్ కట్ చేస్తే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన బ్లౌజ్ కటింగ్ ఈరోజు. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.